షర్మిల సమైక్య శంఖారావం బస్సు యాత్ర ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలోని రావులపాలెంలో షర్మిల సమైక్య శంఖారావాన్ని పూరిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సాయంత్రానికి బస్సు యాత్ర అమలాపురం చేరుకుంటుంది. సాయంత్రం 4 గంటలకు అమలాపురం బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. ఇక షర్మిల చేపట్టిన బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. ఈ రోజు యాత్ర వివరాలు మా కరెస్పాండెంట్ రెహమాన్ అందిస్తారు. రెహమాన్, ఈ రోజు షర్మిల బస్సు యాత్ర షెడ్యూల్ ఏంటి? ప్రజల్లో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సమైక్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చేందుకు మహానేత తనయ వైఎస్ షర్మిల చేపట్టినటువంటి సమైక్య శంఖారావ బస్సు యాత్ర మరికాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించనుంది. ఇప్పటికే తిరుపతిలో ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర 9 జిల్లాలు కంప్లీట్ చేసుకుని 10వ జిల్లాలంటే తూర్పుగోదావరి జిల్లాలో మరికాసేపట్లో రావులపాలెం బహిరంగ సభ ద్వారా ప్రవేశించనుంది. రావులపాలెంలో బహిరంగ సభల కోసం షర్మిల రాక కోసం పెద్ద ఎత్తున జనం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక్కడి నుంచి కోనసీమ మీదుగా అంటే అమలాపురంలో సాయంత్రం 4 గంటలకి ఏర్పడే బహిరంగ సభలో తిరిగి పాల్గొంటారు. రాత్రికి యానంలో బస చేసిన తర్వాత తిరిగి రేపు యానం నుంచి మళ్ళీ తిరిగి కోనసీమ మీదుగా కాకినాడ చేరుకుని కాకినాడలో చేపట్టినటువంటి మహాధర్నాలో పాల్గొని అక్కడి నుంచి పిఠాపురం అన్నవరం మీదుగా తుని మీదుగా పాయకరావుపేట విశాఖ జిల్లాలో ప్రవేశించనుంది 11వ జిల్లాలో ఈ బస్సు యాత్ర. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి ఎత్తున చేస్తున్నారు నేతలు. మరిన్ని వివరాలు నేతలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది ఏర్పాట్లు? ప్రజల్లో ఆసక్తి బస్సు యాత్ర పట్ల ఏం కనిపిస్తుంది? ప్రజల్లో షర్మిలమ్మ గారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు చూద్దాం అనేది ఆతృతగా ఉన్నారండి. చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇక్కడ రావులపాలెం సమావేశం అయితే అమలాపురం సమావేశానికి అయితే చాలా చక్కటి ఏర్పాట్లు మా కోఆర్డినేటర్స్ కార్యకర్తలు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే షర్మిల గారు తిరగడం యాత్ర చేయడమే కాదు, చేసే హక్కు కూడా వైఎస్ఆర్ పార్టీకే ఉంది. కారణం ఈ శాసనసభ్యులందరూ కూడా ఈ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి ముందుకు రావడంతో ఏ జేఏసీ అయినా సరే సాధారణంగా అవ్వాల్సిన పార్టీ రాష్ట్రంలో ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీ. మిగతా పార్టీలను కూడా దగ్గరికి చేరనివ్వట్లేదు జేఏసీలు. కారణం వాళ్ళు ఒక నాన్ పొడి ధోరణిలో వ్యవహరిస్తున్నారు కాబట్టి. మీరు చెప్పండి సార్. వాస్తవంగా గతంలో ఈ కోనసీమ ప్రాంతంలోనే రైతులు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల మీద విసుగు చెంది క్రాప్ హాలిడే ప్రకటించారు. అయినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విభజించి మొత్తం యావత్ రాష్ట్రాన్ని అంతా కూడా నాశనం చేసిన ఘనత వారికి దక్కుతుంది. కాబట్టి ఇవాళ అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళని అడ్డుకోవడం పోయి వాళ్ళకి వెనకాల నుంచి ఒత్తాసు పలుకుతూ ఈ యొక్క ఉద్యమాన్ని కూడా డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుచేత ఇవాళ ప్రజలు షర్మిల గారు జగనన్న నాయకత్వం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నిజమైన నాయకులుగా నిలబడి రేపు ఈ వేళ్ల వల్లే ఈ రాష్ట్రం మళ్ళీ సమైక్యంగా ఉంటుందనేటువంటిది నమ్ముతున్నారు కనుక ఇవాళ వారి నాయకత్వం కోసం ఇవాళ ప్రజలంతా కూడా కోనసీమ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బహిరంగ సభ మరి ఆ రకంగా ప్రజలు కూడా రావడానికి కారణం కూడా అదే. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబురావు గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. కోనసీమలో తొలిసారి షర్మిల యాత్ర ప్రవేశించడం చెప్పండి. కోనసీమలో గతంలో పాదయాత్ర కోనసీమలో ప్రవేశించిన సందర్భం, ఈసారి సమైక్య యాత్ర కోనసీమలో ప్రవేశించింది. ఏమనిపిస్తున్నారు కోనసీమ వాసుల అభిలాష ఎలా?